ఎక్కడున్నావురా? ఓ ట్రాఫికా? ఇంకెంతసేపు పడుతుంది? ఓ షిట్. ఓ జస్ట్ 15 మినిట్సేనా? ఓకే ఓకే, 15 మినిట్సే డాడీ, వచ్చేస్తాడు. One eternity later. డాడీ, తేజ. హాయ్ అంకిల్. థ్యాంక్స్. అయిపోయిందా? యా అంకుల్. సారీ అంకుల్, ట్రాఫిక్ ఉన్నింది, దానివల్ల చాలా లేట్ అయింది, ఏమనుకోకండి. స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. తన పేరు? తేజ అంకుల్, తేజ. చూడు తేజ, మా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసో నాకు తెలీదు. మాకు ఈ క్యాస్ట్ అది ఏం పట్టింపలేదు. మా అమ్మాయి లైఫ్ లగ్జరీగా హ్యాపీగా ఉంటుందని నేను నమ్మాలి. అయ్యో భలేవారా అంకుల్, డెఫినెట్లీ హ్యాపీగా ఉంటుంది అంకుల్. ఆ మాట మేము చెప్పాలి. మీ మీద ప్రామిస్ అంకుల్, హ్యాపీగా ఉంటాం అంకుల్. డాడీ మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తా. నీకేం కావాలి బేబీ? నాకేమొద్దు బేబీ. ఏదో ఒకటి తీసుకో. అయితే ఒక బూస్ట్. మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి చెప్పింది ప్రియా. యా అంకుల్, మా అమ్మకైతే ప్రియా చాలా నచ్చేసింది అంకుల్. మా అమ్మ ప్రియా నాకు దొరికినందుకు నేను చాలా లక్కీ అంటుంది తెలుసా. నువ్వు దొరకడం దానికి అన్లక్కీ అవ్వకూడదు. జస్ట్ కిడింగ్. సూపర్ అంకుల్, మా నాన్న కూడా సేమ్ ఇలాగే డాడ్ జోక్స్ వేస్తూ ఉంటారు. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఊర్లో మాకు ఒక చిన్న షాప్ ఉంది అంకుల్, షాప్ చూసుకుంటూ ఉంటారు. షాప్? చిన్న షాప్. నల్ల కాఫీ. థ్యాంక్స్. ప్రియా మీద నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండేది, కానీ తన స్టాండర్డ్స్ మీద కాదు. కానీ ఇప్పుడు నేను చూస్తుంటే 1 year రిలేషన్షిప్ ని ఇలా ఒక్క మీటింగ్ లో జడ్జ్ చేస్తే ఎలా డాడీ? గివ్ హిమ్ సమ్ టైం. డాడీ ప్లీజ్ డాడీ, ఒక్కసారి తేజం మీట్ అవ్వండి. ఒక్క మీటింగ్ లో మీకు నచ్చకపోతే మీరు చెప్పినవన్నీ చేసుకుంటాం. ప్లీజ్ డాడీ, జస్ట్ వన్స్. తేజ ఇస్ సో పర్ఫెక్ట్ ఫర్ మీ డాడీ. అందరికీ ఆ ఫీలింగే ఉంటుందమ్మా. No daddy, he's so perfect in general. He's so punctual, he's so disciplined, so mature. ఇంతకీ ఎవరికి ప్రపోజ్ చేశారు? యాక్చువల్లీ ఇట్ వాస్ మ్యూచువల్ అంకుల్. ప్రియా, ఇప్పుడు నా ప్రపోజల్ యాక్చువల్ చెప్తే నేను దూకేస్తా, చెప్తున్నా నిజంగా దూకేస్తా, నిజంగా. అంటే ఇంట్రెస్ట్ వాజ్ మ్యూచువల్ అంకుల్, కానీ ప్రపోజ్ చేసింది ఫస్ట్ నేనే. ప్రియా ఇష్టాలతో పక్కన పెడితే నీలో ఏం చూసి ప్రియా ఇష్టపడింది అనుకుంటున్నావు? అంకుల్ ఐ మీన్ క్వాలిటీస్. ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడింది అనుకుంటున్నావు? అర్థమైంది అంకుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ క్వశ్చన్ అంకుల్. సడన్ గా అడిగేసరికి మాటలు రావట్లేదు. 1 minute. ఏంటి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా. ఏం చెప్పాలి సడన్ గా అడిగితే? నేను నాన్న ఒప్పుకుంటాడా అసలు? నేను అడగాలే కానీ అన్నిటికీ ఎలా ఒప్పుకుంటాడు.
సరే, నేను ఈవినింగ్ వరకు వచ్చేస్తాను, డీల్ క్లోజ్ చేయండి. ఓకే అమ్మా, నాకు టైం అవుతుంది, నేను అర్జెంటుగా బయలుదేరాలి. ఏడు మీ హీరో? తనంటే నీకు చాలా ఇష్టం అని నాకు అర్థమవుతుంది, కానీ నీ లైఫ్ స్టైల్ని తను ఎఫోర్డ్ చేయలేడు. ఫ్యూచర్లో రోజు గొడవలు అవుతాయి. ఐ కాంట్ టేక్ రిస్క్. సరిగ్గా కట్ చేయడం కూడా రాదా నీకు? చూడు చూపిస్తా. ఏంట్రా కట్ చేయడా? సి మిస్టర్ తేజ, తేజ, నేనేమనుకుంటున్నానంటే అంకుల్, ఐ అండర్స్టాండ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ లగ్జరీ, అంటే తప్పు కాదు. ఐ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూ డోంట్ ట్రస్ట్ మీ, బట్ ఐ అష్యూర్ యూ అంకుల్, ప్రియాకి ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు దట్ లైఫ్ స్టైల్ మ్యాటర్, ఇదంతా మీరు చెప్పేంత వరకు నేను ఆలోచించని, నాకు తెలియని విషయం అయితే కాదు. I've been applying for higher paying jobs, uncle. I genuinely don't know how to convince you, uncle. But please trust me. I will work hard. And I'll take care of her, uncle. హలో, సార్ అది ప్రాపర్టీ గురించి. చెప్పాను కదయ్యా, ఆ ప్రాపర్టీ నేను అమ్మనని. అది నా వైఫ్కి నేను గిఫ్ట్గా ఇచ్చిన ప్రాపర్టీ. ఇప్పుడు లాభం ఎక్కువ వస్తుందని అమ్మేమంటావా? డబ్బుల గురించి కాదయ్యా, ఆ ప్రాపర్టీ నేను అమ్మను అనుకోవట్లేదు. నేను మనీ మైండెడే, కానీ కూతుర్ని అర్థం చేసుకోలేనంత కాదు. తేజ గుర్తుంది. నేను మదర్ని ఫాదర్ని తీసుకుంటా, మాట్లాడు. తప్పకుండా అంకుల్. థ్యాంక్ యూ డాడీ. నెక్స్ట్ టైం కొంచెం టైంకి రావయ్యా. అయ్యో తప్పకుండా అంకుల్. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, టీషర్ట్ మీద షుగర్ డాడీ అని రాసింది కదా, అంటే ఏంటి? ఓహో ఇదా, అంటే వెరీ రిచ్ ఫాదర్ అని అంకుల్, మీలాగే. నాలాగే. ఏమనుకోకపోతే నాకు కూడా ఒకటి ఆర్డర్ పెడతావా? డెఫినెట్లీ అంకుల్.